సో బీసీ ప్రజలారా, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన రేవంత్ రెడ్డి బీసీ ప్రజలను ఘోరంగా వంచిండు, నమ్మక ద్రోహం చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో మన ఓటు అగ్రకులాలకు పడకూడదు. ఇవాళ పల్లెలో గెలిస్తేనే మనం ఢిల్లీ దాకా పోగలుగుతాం. పల్లెలో గెలవకుండా మనం ఢిల్లీకి పోలేము. అందుకే వాళ్ళు కూడా పల్లెల్లోనే మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రను మనం ఎండగట్టడానికి బీసీ ప్రజలంతా ఐక్యంగా ఉండాలి. గెలుపుకు దగ్గరున్న అభ్యర్థిని గెలిపించాలి. ఎంబీసీలను కూడా సగౌరవంగా వాళ్ళని కూడా గెలిపించుకోవాలి. అందరూ బీసీ సమాజం అంతా దృఢమైన ఐక్యతతోటి మీరు గెలిపించుకోవాలని ఇవాళ నా ఆమరణ దీక్ష. ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందనో లేదా ఈ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలు ఆపుతుందనో అనే ఎలాంటి ఆశలు లేవు. మనకు 42% కోసం గతంలో నిరాదీక్ష చేసాం, కులగణన కోసం నిరాదీక్ష చేసాం. కానీ కులగణనలోనూ తప్పుల తడక మోసమే జరిగింది. ఈ 42% విషయంలో కూడా మోసమే జరిగింది. 60% ఉన్న బీసీలను 56% అని తేల్చి అది కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా, తర్వాత 42% ఇస్తామన్న వాళ్ళ హామీని కట్టుబడి ఉండకుండా పోనీ 23% అనే దానికి కూడా కట్టుబడకుండా కేవలం 17%కు రావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇంతటి దుర్మార్గం జరుగుతుంటే కూడా మనం మౌనంగా ఉంటే కుదరదు. ఇవాళ నేను ఈ ఆమరణ దీక్ష కనుక చేయకుంటే మేము ఇవాళ పల్లెల్లోకి వచ్చేవాడిని. కానీ ఆమరణ దీక్ష దుర్మార్గంగా ఒక్కరోజు కూడా కాకముందే అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఇవాళ గాంధీ హాస్పిటల్లో ఈ దీక్షను కొనసాగిస్తా. మీకోసం నేను ప్రాణాలైనా ఇస్తాను. కానీ మీ చేతుల్లో ఇవాళ ఉన్నది ఓటు అనే ఆయుధం. అది నేను చేయగలిగేది కాదు. కాబట్టి ఓటు మాత్రం మన బీసీ అభ్యర్థులకు వేసుకోవాలి. ఎంత దుర్మార్గంగా ఇవాళ నల్లగొండ అనేది ఒకనాడు ఎర్రగొండ, విప్లవాల కిల్ల నల్లగొండ, అటువంటి దగ్గరనే ఒక మన బీసీ బిడ్డకు మూత్రం దాగించడం, సర్పంచ్ అభ్యర్థి యొక్క భర్తకు మూత్రం దాగించడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇంత అణచివేత కొనసాగుతుంటే మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిలబడాలి. ఆత్మ గౌరవమే మనకు ముఖ్యమైనది. అన్నం అనేది పెద్ద విషయం కాదు, ఆమరణ దీక్ష అనేది పెద్ద విషయం కాదు. అన్నం తినం, ప్రాణం ఇస్తాం, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా మనోళ్ళకే వేసుకుంటాం, మన ఆత్మగౌరవం నిలబెట్టుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తాం. మీకు వచ్చినటువంటి 4 సీట్లు ఓపెన్ గా మాట్లాడుతున్నా. మీకు వచ్చినటువంటి బీహార్ లో 6 సీట్లు మా బహుజనుల నుంచి ఓట్ల ద్వారా వచ్చినాయి. మీరు చెప్పిన ఆధిపత్య కులాల ద్వారా రాలే. మీ ఆధిపత్య కులాల నుంచి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం చెప్తే ఒక బీసీని ముఖ్యమంత్రి కాలు పొందాలని చెప్తున్నారు ఇవాళ. అంటే మీరు ఎంకరేజ్ చేసే లీడర్షిప్, మీరు స్థానం ఇచ్చే లీడర్షిప్ బీసీలని భూస్థాపితం చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు. అందుకోసం రాహుల్ గాంధీ గారు మీకు ఒక్కటే మార్గం ఉంది. ఇప్పుడు ఒక లీడర్ గా మీరు బతకదలుచుకుంటే మీరు చెప్పిన మాటలకు కట్టుబడి లీడర్షిప్ బీసీ లీడర్షిప్ బతకడం కోసం మీరు నిజాయితీ కృషి చేస్తే మీకు ఈ మాత్రం ఉన్న తులం పరువు కానీ తులం బరువు కానీ అని ఉంటాయి. అదొక్కటే మాట మాత్రం చెప్పదలుచుకున్నాం. మేము ఇవాళ బహుశా ఈ 2 రోజులు కూడా 3 రోజులు కూడా అర్ధరాత్రి ఎమర్జెన్సీ పెట్టినట్టుగా ఎన్నికలు పెట్టి దాని ముగించుకోవచ్చు పెద్ద ఇష్యూ కాదు. నేను ఏమంటున్నట్టు తర్వాత కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మీరు దయచేసి మేము ఇచ్చిన సీట్ మహేష్ కుమార్ గౌడ్తో సహా ఇంత వంచనతోటి చాలా సందర్భంగా సీతకు కూడా మాట్లాడుతామని చాలా అబద్ధము, అన్యాయమైంది. అది మీరందరూ కూడా ఓ ఆదివాసీ సమూహం నుంచి బీసీల నుంచి వచ్చి ఇంత అవమానం జరుగుతామంటే ఒక బీసీ కమిషన్ నిన్న ఒక స్టేట్మెంట్ చూసిన ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎట్లా నిరంజన్ లాంటి వాళ్ళ ఒక అసంతృప్తిని వెళ్ళగట్టింది. ఎందుకంటే నిజాయితీ. అరే మేము బీసీ కమిషన్ లో ఉండి మేము రేపు హిస్టరీలో ఒక నిరసనం అవుతాం కదా, తప్పుడు చెతగాళ్ళలో అవుతాం కదా అని ఒక నిజాయితీ అన్నది. మీరు ఇంత పెద్ద పొజిషన్లోకి వచ్చి నువ్వు మంత్రివి, ఆయన ఒక ఎమ్మెల్సీ పిసిసి ప్రెసిడెంట్, మీరు ఎంతమంది భయపడుతున్నారు? అవుట్ రైట్ గా మా పార్టీ తప్పు చేసింది, సీరియస్ గా వర్క్ చేయలేకపోయింది, కోర్టులు కూడా అన్యాయం చేస్తుంది, నరేంద్ర మోడీ చేస్తుంది చెప్పేసి నువ్వే లీడ్ తీసుకో. టోటల్ నీ పార్టీకి పిసిసి అధ్యక్షుడు నువ్వే తీసుకో. బాధ్యత ఎవరాపిండు? మమ్మల్ని బిల్లు మేము అందరం వస్తాము, మాకు పార్టీలతో ఏం సంబంధం లేదు. బీసీ ఇష్యూ సెటిల్ కావాలి కదా. ఇవాళ సెటిల్ కావడం లేదని చెప్పితే సిద్ధేశ్వర లాంటి వాళ్ళు వచ్చి ఏంది బాధ ఏంది ఇక్కడికి వచ్చి కడుపు మార్చుకుని ఎన్నిసార్లు కూర్చోవాలా? ఎంతమంది బిడ్డలు ఇవాళ నిజం కూడా ఎంత ఆత్మీయులతో ఉన్నారు. అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది కేవలం పాలిటిక్స్ చేయడం కోసం మీ అందరూ నేను చెప్తాను. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా అన్యాయంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ఇట్లా మీరు ఒక్క దగ్గర కూర్చుంటే నిలబడితే ఒకే ఒక్క సామాజిక వర్గం ఇట్లా ఏమంటారు దాన్ని క్యాట్ వాక్ అంటారో లేకపోతే దీన్ని కిరాతక వాక్ అంటారో నాకు తెలియదు. అదే
దుర్మార్గులు నడిచినట్టుగా మీరు ఒకటే కులము ఒకటే వర్గం వాళ్ళు భూములు కొల్లగొట్టి అన్ని రకాల వేషాలు ఇచ్చి దళారి పాలకులుగా మారి గతంలో సమైక్య పార్టీలు సమైక్య రాష్ట్రంలో కూడా అదే పని చేసిండ్రు. కొత్త రాష్ట్రం వచ్చిన ఇంతకాలానికి 10 ఏళ్ళ మళ్ళీ అదే పని చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా? నేనంటున్నా ఇవాళ మీరు తెలంగాణ లోపల 42% మంది మీ మాట కట్టుబడినటువంటి ద్రోహులుగా చేతగాని వాళ్ళగా మీరు మాత్రం మిగిలిపోతారు. లేదు మేము నిలబడగలుగుతాం, ఖచ్చితంగా గతంలో వచ్చింది అన్యాయమైంది అంతకాలం ఎక్కువ సాధించమని చెప్పదలుచుకుంటే ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి ఏం అవకాశం ఉందో చెప్పండి. అప్పటిదాకా సిద్ధేశ్వర్ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఉద్యమాన్ని కూడా కాడు కింద పడేసి మమ్మల్ని మేము బొందబెట్టుకున్నట్టే లెక్క. ఆ ఒక్క విషయం చెప్పడానికి వచ్చిన వారు వీళ్ళ తొందరలో రికార్డ్ అయి రావాలని చెప్పారు. కొన్ని నేనేమంటున్నంటే ఒక అరణ్య రోజుల్లాగా మనకు ఉండొద్దు. వాస్తవానికి కేవలం సిద్ధేశ్వర్ యొక్క లాస్ట్ టైం అమ్మాయిని నిర్వహించడం వల్ల ఒక ఊపు ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాగలం. ఈసారి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా స్పందించాలని చెప్పేసి కోరుకుంటూ చాలా సేఫ్ గా విజయవంతంగా సిద్ధేశ్వర్ తిరిగి రావాలి. మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తారు. బీసీ ఉద్యమం ముందుకు పోవాలంటే బీసీలు ఎట్లా మేల్కోవాలా ఏం చెప్తారు? బీసీలు మేలుకోకుండా ఏం లేరు నాయన, అట్లా కాదు. సమస్య ఏంటంటే బీసీలు రాజకీయాలు చేయడం లోపల అంటే మనము యాక్సిడెంట్ అయితే ఒక్కొక్కసారి మెమరీ లాస్ ఉంటుంది కదా. చాలా పెద్ద పర్సన్ కూడా చాలా చిన్నప్పుడు లాగా అయిపోతాడు. చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక్కనాడు కొండ లక్ష్మీ బాబు లాంటి టాల్ లీడర్, నిమ్మల రాములు లాంటి టాల్ లీడర్, గౌతు లక్ష్మణ్ లాంటి టాల్ లీడర్ అంటే ఇట్లా మాట్లాడితేనే అట్లా చిక్కేస్తే రాజకీయాలు శాసించే స్థితి ఉండదు. సరే లిబరలైజేషన్ కూడా రకరకాల పెట్టుబడులు వ్యవస్థలు పునరేకీకరణ రాయలసీమ రెడ్లు ఇదంతా కలిసిన తర్వాత ఒక కన్సిక్యూటివ్ గా అంటే నిరంతరం ఒక కుట్ర ప్రకారం చేసినటువంటి దాంట్లో మార్జినలైజ్ చేయబడ్డారు. హైకమాండ్ కు డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి వేరు చేసుకుని రాజకీయాలు నడవాలి కదా. అట్లా ఒక సెక్షన్ బాగా బలోపేతం అయిన తర్వాత ఇవాళ ఏమైపోయిందంటే మనం వీళ్ళు ఏం చేయగలుగుతాము ఏం కొట్టగలుగుతాం అనే ఒక వాతావరణంలో ఉన్నారు. నేనేమంటున్నా దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉనికి బీసీలు నాయకులుగా ఉండి నడుపుతున్నటువంటి పార్టీలతో జుడాయించున్నారు. మీరు లల్లు ప్రసాద్ యాదవ్ అయితే ములాయం యాదవ్ కొడుకు ఆ పిల్లవాడికి ఎవరైతే ఉంది అల్టిమేట్ గా ఆర్జేడీ అని ఓటీజేడీ అని ఎస్పీ అని అల్టిమేట్ గా వాళ్ళ బీసీల లీడర్షిప్ కదా. ఈవెన్ అదేంటది ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి దాంట్లో కూడా బీసీ లీడర్షిప్ ఉన్నది. కమ్యూనిస్టులు మొన్న మనం ఎక్కడ బీహార్ లో గెలిచిన దాంట్లో బలమైన బీసీ వర్గం పనిచేసింది. ఇంతమందితోటి ఇవాళ కలిసింది అనివార్యంగా మాతో జోడి కట్టకుండా భవిష్యత్తు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ఏం తెలుస్తుంది? వెనుకటి లెక్కన రెడ్డి కాంగ్రెస్ కావాల్సిందా? ఇప్పుడు మీరు చెప్తున్న రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి ఇట్లా ఇచ్చేదారు ఇట్లా బాగేదారు అంటున్నావు కదా, ఆ మాట ప్రకారం ఉండగలుగుతుందా? వాళ్ళ సీనియర్ తెలుసుకోవాలి. బీసీ సోదరులందరూ విజ్ఞప్తి చేసిన నాయకులందరికీ అందరం కలిసి పనిచేద్దాం. దయచేసి ఈ అంశం లోపల జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన పాత్రను సరిగా పోషించకపోవడం అత్యంత దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా ఆధిపత్య కులాలను ఇవ్వాలని కూడా కొనసాగుతూ తప్పొస్తుంది. దాని వల్ల ఆశ్రమవుతుంది. కోర్టులు కూడా ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా ఓపెన్ గా నీ ద్వారా చెప్తా ఉన్నా, ఈ దేశంలో కోర్టులు ఏనాడు బీసీల పక్షాలు లేవు. ఈ దేశంలో అనగా అనేక ఇష్యూస్ లో కూడా చాలా తీవ్రంగా స్పందిస్తారు వాళ్ళు. కానీ ఒక బీసీల సమస్యని ఎన్ని రకాలుగా చేయాలి? మీరు నిన్న మొన్న ఒక కొటేషన్ చూసింటే ఒక మిత్రుడు ఒక సీనియర్ మన న్యాయ నిపుణులు కానీ మాట్లాడతారు, ఒక్క జనరేషన్ కి రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ దేశంలో వాళ్ళకి ఏ సమస్య కనపడదు. క్రీమీ లేయరు, ఒక్క జనరేషన్, ఈ మాటలే తప్ప ఏం కనపడవు. 3 తరాలు 4 తరాలు సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ అయితే కనపడదు, కాంట్రాక్టర్ కొడుకు కాంట్రాక్టర్ అయితే కనపడదు. మొత్తం వైద్య రంగంలో అనేకమైనటువంటి హాస్పిటల్ నడపడం దాంట్లో కూడా ఎవరి యొక్క హైరార్కీ కనపడదు. ఏ రంగంలో ఈ దేశంలో పిడికేడు మంది కొన్ని కుటుంబాలు మాత్రమే అధికారం చేసేటువంటి దగ్గర ఒక జనరేషన్ కు ఒక రిజర్వేషన్ లకు ఉద్యోగం వస్తే నెక్స్ట్ రావద్దని చెప్పేటువంటి న్యాయ నిపుణుల యొక్క తలకాయనే సుప్రీంకోర్టులో కూడా కూర్చున్నది. కాబట్టి 50% ఒక అరాచకమైంది, అన్యాయమైంది. ఒక్క మాట చెప్పాలంటే రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అది. ఆయన అన్నగా రాజ్యాంగాన్ని అవసరం తగలబెడతారు రావు అంబేద్కర్ అన్నగా ఇవాళ బీసీ సోదరుడు మాకు 50% నుంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఉంటెంత పోతెంత ఓపెన్ అది చెప్పవచ్చు.